గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసర్ గారు వచ్చారండి మా ల్యాబ్కి. అంటే ఆల్రెడీ అక్టోబర్ నెలలో వచ్చారండి డిఎంఎండ్హెచ్ఓ గారు. అంటే అదే రోజు మాకు ల్యాండ్కి ఫారెస్ట్లో సర్వే కోసం అని చెప్పేసి సర్వేకి వచ్చారండి మా ల్యాండ్కి సర్వేకి వచ్చి ఆ సర్వేకి ఫారెస్ట్ ఉంటుంది, మా ల్యాండ్ పక్కన ఫారెస్ట్ ఉండడం వల్ల ఫారెస్ట్ సర్వేర్ వచ్చి ఆ రోజు ల్యాండ్ ఫారెస్ట్ సర్వే చేస్తున్నారని చెప్పేసి నేను ఒక లెటర్ తీసుకుని ఎంఆర్ఓ గారికి ఇద్దామని చెప్పేసి ఆ లెటర్ పట్టుకుని నేను గుర్రాజపేట గ్రామం వెళ్ళడం జరిగిందండి. గుర్రాజపేట గ్రామం నేను వెళ్ళేసరికి గుర్రాజపేట గ్రామం ఇంకా మా తోటలోకి వెళ్ళలేదు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి గుర్రాజపేట గ్రామంలోకి వెళ్ళేసరికి ఫోన్ వచ్చిందండి. డిఎంఎండ్హెచ్ఓ గారు వచ్చారు, ల్యాబ్ దగ్గరికి అర్జెంటుగా రావాలని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇంకా లెటర్ కూడా నేను ఎంఆర్ఓ గారికి ఇవ్వలేదు. యాక్చువల్గా పక్కనున్న రైతులకు చెప్పి ఫారెస్ట్ వాళ్ళు రావాలి, కానీ అది కూడా చేయలేదు. అంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి సర్వేలను పంపించారు. సరే మళ్ళీ నేను ఏం చేశానంటే తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. జరిగిన తర్వాత ఆవేళ అక్టోబర్ నెలలో అనమాట, అక్టోబర్ ఎండింగ్కి అనమాట. అయితే వచ్చి ఆ మేడం వచ్చి చూశారు. చూసి ప్రైజ్ లిస్ట్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. ఎక్స్రే మిషన్ టెక్నీషియన్ అది ఉండాలి, ఈసీజీకి టెక్నీషియన్ లేరు అని చెప్పేసి ఏవో కొన్ని 2-3 ఐడెంటిఫై చేసి మేము 4-5 రోజుల్లో నోటీస్ ఇస్తామమ్మా, నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటే తర్వాత మళ్ళీ మేము చెకింగ్కి వస్తామని చెప్పడం జరిగింది. అదే రోజు అనమాట మేము ఏదైతే ల్యాండ్ గురించి వెళ్ళామో అదే రోజు అయిపోయింది. సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మేము 10 రోజులు చూసామండి, నోటీస్ ఏమైనా వచ్చిందా అంటే నోటీస్ రాలేదు మాకు. యాక్చువల్గా వాళ్ళు కూడా పంపించారట నోటీస్. పంపిస్తే మన తిమ్మాపురం పోస్ట్ ఆఫీస్లో 23వ తారీఖుని మాకు నోటీస్ ఇచ్చినట్టు అబ్బాయి డెలివరీ కొట్టాడు అనమాట. ఆన్లైన్లో డెలివరీ కొట్టాడండి పోస్ట్ మ్యాన్. మరి ఇది కూడా మరి ఏంటి కక్షాపూరితమో తెలియదు నాకు. 23ని మాకు నోటీస్ ఇచ్చేసినట్టు అబ్బాయి డెలివరీ కొట్టాడు. డెలివరీ కొట్టేసి మేము తర్వాత 30వ తారీఖుని డెలివరీ కొట్టాడు అనుకుంటాను. 30వ తారీఖున అక్టోబర్ 30. తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా 17వ తారీఖు మళ్ళీ బై హ్యాండ్ ఇచ్చారనమాట. వాళ్ళు ఏంటి మేము సమాధానం చెప్పలేదు, నోటీస్ ఇచ్చినా వీళ్ళు సమాధానం చెప్పలేదు అని చెప్పి మళ్ళీ బై హ్యాండ్ ఒక నోటీస్ తీసుకొచ్చి ఇచ్చారు. ఎక్స్రే టెక్నీషియన్ ఉండాలి, ఈసీజీ టెక్నీషియన్ ఉండాలి, తర్వాత అని చెప్పేసి మొత్తం 5 ఇచ్చారనమాట. ప్రైజ్ లిస్ట్ తెలుగులో పెట్టాలి అది ఇది అని చెప్పి. సరే అని చెప్పేసి మాకు నోటీస్ ఇచ్చిన వెంటనే వారం రోజులు టైం ఇచ్చారు. మొన్న నవంబర్ 17వ తారీఖుని వారం రోజులు టైం ఇచ్చి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే మళ్ళీ మేము ఆల్రెడీ ఎక్స్రే ఈసీజీ టెక్నీషియన్ అవైలబుల్గా లేరు, ఆల్రెడీ ఇది వరకు ఉన్న అతను మానేశారు. సో ఇంకా అందుకని చెప్పేసి ఆ యూనిట్స్ 2 తీసేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ వాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మేము చేసి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈరోజే రావడం అండి. ఇంకా మాకేం చెప్పలేదు, మేమైతే క్లారిఫికేషన్ ఇచ్చాం. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ 1 అవర్ క్రితం పోలీసులు, కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్, నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటు, డిఎంఎండ్హెచ్ఓ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఒక 10 మంది అందరూ కలిసి 3 డిపార్ట్మెంట్లు కలిసి ఈరోజు ల్యాబ్కి రావడం జరిగిందండి. యాక్చువల్గా మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి అసలు ఏముందో చూసి చెక్ చేసి చేయవలసింది, కానీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా మొత్తం అంటే సీల్ చేసేయాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని తీసుకుని ఇక్కడికి రావడం జరిగిందండి. వచ్చారు అంటే ఇంకా ఏ రకంగా నాకు దొరుకుతుంది, ఏమైతే లేవు, ఏ రకంగా వీళ్ళని బయటికి తీయాలని సరిగ్గా 2 గంటలండి. 2 గంటలు ప్రతి ఒక్కటి ఇంకా ఈ టెస్ట్, ఆ టెస్ట్, ఈ బుక్ ఉందా, ఆ రిజిస్టర్ అని చెప్పి మొత్తం ఒక క్వశ్చన్ కాదండి, నన్ను చాలా ఇబ్బంది పెట్టి ఒక 100 క్వశ్చన్స్ వేసి ఉంటారు. అవి ఇవి అని చెప్పి అవన్నీ చెప్పి ప్యాథాలజిస్ట్ లేరు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్కి ప్యాథాలజిస్ట్ ఉండాలని చెప్పేసి ఎవరో సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆల్రెడీ కేసు నడుస్తుందండి. ఆ కేసులో అయితే డిఎంఎండ్హెచ్ఓ ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా తిరిగి కేసు వేయడం జరిగింది. దానికి ఎంఎస్సి యాక్సెప్ట్ చేశారండి. యాక్చువల్గా మళ్ళీ ఎంఎస్సి కూడా కాదు, బిఎస్ఎంఎల్టీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలని మళ్ళీ కోర్టులో కేసు వేయడం జరిగిందండి. కానీ ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మేడం వచ్చేయండి ప్యాథాలజిస్ట్ని ఇదివరకు ఆల్రెడీ మేము తీసుకున్నాం అనమాట. ఒక ప్యాథాలజిస్ట్ దగ్గర తీసుకున్నాం ఆల్రెడీ. ఆ ప్యాథాలజిస్ట్ కూడా మేడం అవి చూపించాను ఇంతకుముందు మమ్మల్ని ఇమ్మంటే అప్పుడు పట్టుకెళ్ళి నేను అవి సబ్మిట్ చేశానండి డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో. ఆ ప్యాథాలజిస్ట్ ఉన్నారు, కానీ ఇప్పుడు మరి ప్యాథాలజిస్ట్ ఎందుకు చెప్తారు? నన్నే బలవంతంగా వీళ్ళు ల్యాబ్ మూసేయడానికనే పట్టుకుని వచ్చిన వాళ్ళు ఈరోజు ఏ డాక్టర్కి మనం ఫోన్ చేసినా వాళ్ళు ఎందుకు భయపడతారు కదండి. ఎవరు ఏం చెప్పట్లేదు, ప్యాథాలజిస్ట్ ఉండాలంటున్నారు. ఈరోజు నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేస్తున్నారే, రోజుకి 100 మందికి టెస్టులు చేస్తున్నారు. ప్యాథాలజిస్ట్ ఉన్నారా నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు?
నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఈసీజీ టెక్నీషియన్ ఉన్నారా? ఈరోజు ఇక్కడ 5-6 ల్యాబ్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వైజ్ చాలా ల్యాబ్లు ఉన్నాయి. ఈరోజు అన్ని ల్యాబుల్లో ఈరోజు నేను ఈ 15 సంవత్సరాల్లో ల్యాబ్ సీల్ చేయడం అన్నది ఎక్కడా జరగలేదండి. రీసెంట్గా మొన్న తునిలో సీల్ చేశారు. అది కూడా ఇదే జ్యోతి ల్యాబ్ని సీల్ చేశారండి. ఇదే జ్యోతి ల్యాబ్ని 17వ తారీఖుని తునిలో సీల్ చేశారు. దీనికి కారణం ఆ రోజు కూడా ఎవరు మ్యూటేషన్ పెట్టుకున్నారని చెప్పి గుర్రాజుపేటకి సర్వేకి వచ్చారు. ఆ రోజు కూడా 17-11 సర్వేకి వచ్చారండి. సర్వేకి వస్తే ఆ రోజు కూడా నేను వెళ్ళాను గుర్రాజుపేట. మా భూమి బల్క్ డ్రగ్ పార్క్లో పోతుందన్నమాట. దాని గురించి ఎవరు మ్యూటేషన్ పెట్టుకుంటే 206 సర్వే నంబర్లు రైతులందరూ రావాలని చెప్పితే నేను వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడికి ఏపీఐఏసీ సర్వేర్ వచ్చారండి. ఏపీఐఏసీ సర్వేర్కి రెవెన్యూ సర్వేర్కి సంబంధం వాళ్ళు రావాలి. ఏపీఐసీ సర్వేర్ పని ఏంటుంది అక్కడ? ఏపీఐఏసీ సర్వేర్ ఎవరో వచ్చారు కాదండి. 206 సర్వే నంబరు ఈరోజు బల్క్ డ్రగ్ లో పోతుంది కాబట్టి ఆ సర్వే నంబర్లో ఏది కూడా ఆ విషయం తేలిందాకా కూడా మీరు ఎవరిది సర్వే చేయడానికి కుదరదండి. మా భూములు ఎవరు రైతులందరూ రారు, సర్వే చేయకూడదని చెప్పాను నేను ఆ రోజు. నేను ఇంటికి వచ్చేటప్పటికి నాకు ఫోన్ వచ్చిందండి. తునిలో డిఎంఎండ్హెచ్ఓ, కాకినాడ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అంటే నేను ఆల్రెడీ ఇదివరకు నాకు పార్ట్నర్షిప్ ఉండేదండి. అందులో తుని ల్యాబ్లో పార్ట్నర్షిప్ ఉండేది నాకు ఇదివరకు వేరే వాళ్ళది. కాకపోతే నాది పార్ట్నర్షిప్ ఉండేదన్నమాట. నా నెంబరు నా పేరు మీద ఉందన్నమాట ల్యాబ్ అది. అందుకని చెప్పేసి ఆ ల్యాబ్ని సేమ్ ఇదే పద్ధతిలో ఇంకా ఇక్కడికి డిఎంఎండ్హెచ్ఓ గారు వచ్చారు. అక్కడికి డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా రాలేదండి. ఓన్లీ కలెక్టర్ గారు ఆర్డర్ అని చెప్పేసి ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి సీలేసి వెళ్ళిపోయారండి తుని ల్యాబ్కి. 17-11-25 ఏమీ మాట్లాడలేదు, ఏం అడగకుండా సీల్ చేసి వెళ్ళిపోయారు. ఏమన్నా అంటే అడ్రస్ మారిందండి, రిజిస్ట్రేషన్ ఉంది, అడ్రస్ మారింది. అంటే వేరే దగ్గర అడ్రస్ ఇప్పుడు అక్కడ ఉన్నది నేను ఇక్కడికి మార్చుకున్నాను కదా, అలాగా పక్క స్ట్రీట్లోది పక్కకు మార్చామన్నమాట. అప్పటికప్పుడు ఏదో ఖాళీ చేయమంటే ఇష్యూ వచ్చి అది వాళ్ళకి దొరికింది ఛాన్స్. దొరికి వెంటనే సీల్ చేశారండి. మెడికల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా కూడానండి ల్యాబ్లు హాస్పిటల్ ఇంత బేగా తొందరగా సీల్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు అలా సీల్ చేసి ఉంటే ఈరోజు కాకినాడ జిల్లా మొత్తం ల్యాబ్లన్నీ తీసుకురావాలి. ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్న మిగతా ల్యాబ్లన్నీ కూడా ఇంతకంటే దారుణంగా ఉన్న ల్యాబ్లు ఉన్నాయి. ఆగస్టు 6వ తారీఖుని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే అందులో నేను మాట్లాడడం జరిగిందనమాట. బల్క్ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. నేను వ్యతిరేకంగా ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ అన్నది రాకూడదు, మేము ఎవరు భూములు ఇవ్వము అని చెప్పి నేను నక్కపల్లి ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పడం జరిగింది 6వ తారీఖుని. ఆ తర్వాత మళ్ళీ రాజయ్యపేటలో ధర్నా జరుగుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు 29వ తారీఖుని సెప్టెంబర్ 29ని అక్కడికి రావడం జరిగిందండి. వచ్చినప్పుడు మా భూములు కూడా పోతున్నాయి కాబట్టి హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఏదో చేస్తానన్నారన్న ఉద్దేశంతో మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను మాట్లాడమనడం జరిగింది. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడడం జరిగిందండి. అది హోమ్ మినిస్టర్ గారికి మరి తప్పు అనిపించింది. నేను ప్రజల పక్షాన్ని మాట్లాడాను. మా భూమి పోతుంది, నేను అక్కడ మత్స్యకారుల పక్షాన్ని మా ల్యాండ్ పోతుంది కాబట్టి నేను మాట్లాడాను. ఈరోజు ఆ మాట్లాడిన దాన్ని ఆవిడ కక్షాపూరితంగా తీసుకుని ఈరోజు దాన్ని మనసులో పెట్టుకుని ఎవరని చెప్పి ఆ ఉద్దేశపూర్వకంగా ఈరోజు మా ల్యాండ్ దగ్గరికి సర్వేర్ వస్తే నేను వెళ్తే అక్కడ ల్యాబ్ మూసేశారు. మళ్ళీ మా ల్యాండ్ దగ్గరికి ఎంఆర్ఓ గారు వాళ్ళు సర్వేర్ ఎవరో వచ్చారని చెప్పి మళ్ళీ వెళ్ళేసరికి అక్కడ సీలే చేశారు. ఇక్కడ నోటీస్ పంపించారు, అక్కడ సీల్ చేస్తారు. అంటే నాది పార్ట్నర్షిప్ ఉన్న కారణంతో అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు పాపం. ఈరోజు ల్యాబ్ సీల్ చేస్తారు. డిఎంఎండ్హెచ్ఓ చుట్టూ తిరుగుతున్నారు అక్కడ ల్యాబ్ గురించి. అంటే ఒకప్పుడు నాది పార్ట్నర్షిప్ ఉన్నందువల్ల అక్కడ మొత్తం అడ్రస్ మారిందన్న కాజ్ దొరికింది. ఈరోజు ఇక్కడ మరి ఏమీ లేవు. ఎక్స్రే టెక్నీషియన్ లేరన్నారు, ఈసీజీ లేరన్నారు, అన్నీ తీసేయడం జరిగింది. పోనీ తీలేదు, వాళ్ళు వద్దన్నారని తీసేయడం. అన్నికి సర్టిఫికేట్లు ఉన్నాయి, అన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అన్నీ ఉండగా కూడా ఈరోజు పక్కా ప్లాన్డ్గా పోలీసులు కానిస్టేబుల్స్ ల్యాబ్లో తిరగవలసిన అవసరం ఏంటండి? ఈరోజు కానిస్టేబుల్ ల్యాబ్లో తిరిగి ఎంఆర్ఓ గారు ల్యాబ్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాబ్లో ఉండి ఇదంతా పక్కా ప్లాన్ అనమాట. ప్లాన్డ్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా మమ్మల్ని దెబ్బతీయాలి. మొత్తం జిల్లా వైజ్ అన్ని ల్యాబుల్లో ఈరోజు నాకైతే ఎందుకైతే పర్మిషన్ ఇచ్చారు, ఈరోజు నోటీస్ ఇచ్చారు కదా నాకు ఏవైతే లేవని. అవన్నీ ఈరోజు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ల్యాబుల్లో హాస్పిటల్స్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? అవన్నీ కరెక్ట్గా ఉండి నా ఒక్కదానికే ఎందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చింది? దానికి సమాధానం చెప్పాలి. రేపు పొద్దున్న నా కుటుంబానికి నాకు కూడా ఇంకా ఆఖరి అస్త్రం ప్రాణహాని కూడా ఉందండి. ఇదే హోమ్ మినిస్టర్ గారి వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పి నేను భయపడుతున్నాను. నాకు రక్షణ కూడా కల్పించాలి. ఇంతవరకు చేసిన వాళ్ళు రేపు పొద్దున్న ఏమైనా చేస్తారన్న భయం కూడా నాకు ఉందండి. ఈరోజు అంటే రాజకీయంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, మా చేతిలో అధికారం ఉంది, మేము ఎలాంటి వాళ్ళనైనా మేము ఇది చేయగలం అన్న ఇది వాళ్ళకు ఉన్నది కాబట్టి ఈరోజు అన్యాయంగా అడిగేవాళ్ళు లేడు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఉంది జ్యోతి ల్యాబ్. ఏంటి ఏ రోజైనా తప్పిదాలు వచ్చినాయా? ఏ రోజైనా ఇబ్బందులు పడ్డారా ఎవరన్నా?
ఎవరి వల్ల ఇబ్బంది పడ్డం కానీ జ్యోతి ల్యాబ్ వల్ల ఎవరు ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఎమర్జెన్సీగా నక్కపిల్ల నైట్ టైం అంటే తీసేదాన్ని, నైట్ టైం ఈసీజీ అంటే తీసేదాన్ని, నైట్ టైం పాము కుట్టిందంటే చేసేదాన్ని టెస్టులు, అర్ధరాత్రి 2ంటికి తీసి చేసేదాన్ని నేను. అలాంటిది ఈరోజు నక్కపిల్ల హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్లను కూడా బెదిరించి ఈరోజు జ్యోతి ల్యాబ్కి ఒక టెస్ట్ కూడా వెళ్ళకూడదు, జ్యోతి ల్యాబ్కి టెస్ట్లు వెళ్ళకూడదు, వెనకాల ఉన్న నాయకులు జ్యోతి ల్యాబ్కి టెస్ట్ వెళ్ళకూడదు, జ్యోతి ల్యాబ్కి ఏం వెళ్ళకూడదు. కక్షాపూరితంగా వ్యవహరిస్తే ఈరోజు భూమి పోయిందని చెప్పి ఒక సాటి లేడీ ఒక మహిళ అయ్యుండి మా భూమి గురించి మేము అడిగితే ఈరోజు ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదు. రాజకీయం చేతిలో ఉందని ఈరోజు ఇంత దారుణంగా చేయడం అది హోమ్ మినిస్టర్కి ఎంతవరకు కరెక్ట్? హోమ్ మినిస్టర్ గారు కాకుండా ఇది ఇంతలా మెడికల్ ఆఫీసర్లు ఏ రోజు ఎప్పుడు చెక్ చేయలేదండి. జిల్లా మొత్తం ఎక్కడా లేవు ఇలాగా. అంతలా చెక్ చేసి సీల్ చేయాల్సింది 20 సంవత్సరాల్లో కూడా నేను చూడలేదు నా ఎక్స్పీరియన్స్లో. అలాంటిది ఈరోజు చేస్తున్నారంటే ఇది అందరికీ తెలుసు, నియోజకవర్గం మొత్తం అర్థమవుతుందండి ఇది కక్షాపూరితంగా చేస్తున్నారని. ఈరోజు ఇలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీనికి హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. అప్పుడు మేము పట్టుకున్నప్పుడు రవ్వ లేదు, 15 కిలో రవ్వ వేసి చూడపిండి పేట మేము పట్టుకున్నా మొత్తం లెక్కేసాం. 60 బ్యాగులు చూడపిండి, 30 ఏమో సాల్ట్ ప్యాకెట్లు, అవన్నీ కూడా పక్కన పెట్టి 15 కిలో రవ్వన నేను పిండి కొత్త బిర్యానీ ఇచ్చి వెళ్ళి గడ్డి గొడవాడను, మీకు ఏ చేస్తాను అలా చేస్తాను అమ్మకాలు చేస్తున్నా పెట్టాను. బ్యాగులు కూడా మార్చేసాడు. వర్క్ అని ముందు పంపించేది, వాళ్ళు ఏమో ఫోన్ మాత్రం ఏం డౌట్ రాకుండా మా లోపల వచ్చేది. మేడం గేట్ నుంచి వాళ్ళు కూడా గేట్ లోపలే అన్నారు. లోపల ఏం మాట్లాడకుండా తెలియదు. ఫోన్ షాప్ కూడా వెళ్ళి తీసుకెళ్ళి ఇప్పుడు 3 షాప్ ఉందండి. ఆ షాప్ దగ్గరికి చెక్ చేసినా గవర్నమెంట్ వస్తూనే ఉంటాయి. వీళ్ళకి ఇంకో గొడవ ఒకటి ఉంది, ఆ గొడవ అక్కడ దాచేవచ్చు. ఆడ ఇల్లు ఒకటి ఉంది పక్కన, ఆ ఊరు కడే అక్కడ ఉంటాయి. అంటే మొత్తం గవర్నమెంట్ సరిగ్గా మొత్తం కదా. ఇవి నేను దసరా టైంలో కూడా ఈసారైనా నేను వచ్చి చెప్పాను మేడానికి, మేడం పిల్లలు వస్తాం కానీ బయటికి రావడానికి లేదు. ఒకవేళ అప్పు తప్పు అని మనం అంటున్నాం, నా ఇల్లు నాణ్యతమైన గవర్నమెంట్ ఇస్తుంది, నాణ్యం తక్కువైన సరుకు మీకు ఏమైతే పిల్లలు కానీ ఏమైతే ఇబ్బంది, వాళ్ళకి ఏదొస్తే అదే పెట్టండి. మీరు అప్పులు ఇప్పుడు వంక మీద గట్ట మీరు బయటకు పంపించేస్తున్నారు. తెల్లవారు 4 గంటలకి ఇలా పంపించడం కరెక్ట్ కాదు. వారిని కూడా ఇచ్చాను. వారిని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.